బాస్ టీ20 వరల్డ్ కప్లో ఆడే టీమిండియా స్క్వాడ్ వచ్చేసింది. ఈ 5 ఛాంపియన్ ప్లేయర్స్ని టీంకి దూరం చేసింది. ఆ ప్లేయర్స్ సెలక్షన్ అయితే అందరికీ షాక్ ఇచ్చింది. అవును బాస్, ప్రస్తుతం టీమిండియా సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్ ఆడుతుంది. దీని తర్వాత రానుంది 5 మ్యాచ్ల టీ20 సిరీస్. ఈ సిరీస్కి సంబంధించే ఇప్పుడు టీమిండియా స్క్వాడ్ని అనౌన్స్ చేశారు. అదేంటి మరి, బీసీసీఐ సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్కి స్క్వాడ్ అనౌన్స్ చేస్తే వీడేంటి ఇంతకుముందు టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ అన్నాడు అనుకోకండి బాస్, ఇది టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ కూడా. ఎందుకంటే ఆ మెగా ఈవెంట్ ఫెబ్లోనే ఉంది. సో ఇప్పటి నుండి స్క్వాడ్లో అస్సలు మార్పులు జరగవు, ఎవరికైనా ఇంజురీ అయితే తప్ప. అయితే బాస్, ఈ స్క్వాడ్లో ఆ 5 ఛాంపియన్ ప్లేయర్స్కి మాత్రం చోటు దక్కలేదు బాస్. మరి వారెవరో తెలుసుకునే ముందు సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్కి స్క్వాడ్లో స్థానం దక్కించుకున్న ప్లేయర్స్ ఎవరెవరో ఫాస్ట్గా చూసేద్దాం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, ఇంకా వాషింగ్టన్ సుందర్. ఈ 15 మంది ప్లేయర్సే సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్లో ఆడతారు. అలాగే వీళ్ళే టీ20 వరల్డ్ కప్లో కూడా బరిలోకి దిగుతారు. కానీ ఈ స్క్వాడ్ నుండి ఆ 5 ఛాంపియన్ ప్లేయర్స్ని దూరం చేసి ఆల్మోస్ట్ అందరినీ షాక్కి గురిచేసింది సెలక్షన్ కమిటీ. ఈ లిస్ట్లో అందరికంటే ఫస్ట్ వచ్చే నేమ్ మహమ్మద్ సిరాజ్ది. సిరాజ్ ఓ స్టార్ బౌలర్, సత్తా ఉన్న బౌలర్, పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్. కానీ తనకి టీ20 ఫార్మాట్లో ఎందుకు చోటు కల్పించట్లేదు? టీ20లోనే కాదు బాస్, ఓడిఐస్లో కూడా తనకి అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు? తనేమైనా ఫిట్గా లేడా? కానీ తను ఇక్కడ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు కదా, మరి అలాంటప్పుడు ఫిట్గా ఉన్నట్లే కదా. మరెందుకని తనకి టీ20 ఓడిఎస్లో అవకాశం ఇవ్వట్లేదు? ఇప్పుడు జరుగుతున్న ఓడిఎస్లో కూడా భారత బౌలర్లని చితక బాదుతున్నారుగా, బౌండరీల మోత మోగిస్తున్నారుగా. అయినా మహమ్మద్ సిరాజ్ లాంటి బౌలర్ని బయట కూర్చోబెడుతున్నారు. ఎందుకని, ఎవరి కోసమని అర్థం కావట్లేదు. బట్ సిరాజ్ స్క్వాడ్లో స్థానం దక్కించుకోవడానికి అన్ని విధాలా అర్హుడు. ఇక స్క్వాడ్లో స్థానం కోల్పోయిన రెండో ఛాంపియన్ ప్లేయర్ రింకు సింగ్. రింకు సింగ్ని కూడా ఎందుకు సెలెక్ట్ చేయట్లేదో ఎవరికీ అర్థం కావట్లేదు. చెప్పాలంటే రింకు సింగ్ కెరీర్ ఖతం పట్టించేలానే ఉన్నారు. అరే, ఏషియా కప్ ఫైనల్లో బౌండరీతో మనకి గెలుపునందించాడు. అంతకుముందు తనకి రెగ్యులర్గా అవకాశాలు ఇచ్చేవారు కదా, కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? పోనీ అలా అవకాశాలు ఇచ్చినప్పుడు రింకు ఏమైనా పేలవ ప్రదర్శనలు చేశాడా? లేదే 50-50 యావరేజ్తో టీ20 ఫార్మాట్లో దుమ్ము దులిపేసేవాడు. అలాంటి ప్లేయర్ని ఆల్ ఆఫ్ సడన్ అసలు స్క్వాడ్లోనే లేకుండా ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. అసలు ఎందుకు రింకుని పట్టించుకోవట్లేదో, ఎందుకు సెలెక్ట్ చేయట్లేదో, రింకులో ఏం ప్రాబ్లం ఉందో కొంచెం ముందుకు వచ్చి చెప్తే మాకు కూడా అర్థమవుతుంది కదా. యాక్చువల్గా అసలు ఏం ప్రాబ్లం లేదు బాస్, బట్ రింకుని మాత్రం టీంకి దూరం చేసేస్తున్నారు. ఇది నిజంగా చాలామందిని షాక్కి గురి చేసింది. ఇక నెక్స్ట్ రిషబ్ పంత్. నాకు తెలిసి రిషబ్ పంత్ టీ20 కెరీర్కి కూడా ది ఎండ్ కార్డ్ పడ్డట్లే. ఓడిఎస్లో కూడా ఆల్మోస్ట్ అంతే. తన స్క్వాడ్లో ఉన్న అవకాశం మాత్రం రాదు. ఇలా ఓ 2-3 సిరీస్లు గడిచాక స్క్వాడ్లో కూడా తన పేరుండదు. అయితే బాస్, పంత్ ఓ ఛాంపియన్ ప్లేయర్, బట్ రీసెంట్ టైమ్స్లో తన ఫామ్ అస్సలు బాలేదు. అందుకే తనకి అవకాశాలు ఇవ్వట్లేదు. సో పంత్ విషయంలో తీసుకున్న నిర్ణయం అయితే కరెక్టే అని నా పర్సనల్ ఒపీనియన్ బాస్. ఇక సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో స్క్వాడ్లో స్థానం దక్కలేదు అంటే సెలక్షన్ కమిటీ క్లియర్ మెసేజ్ ఇచ్చినట్లే. బాబు పంత్ గారు, మిమ్మల్ని మేము టీ20 ఫార్మాట్లో ఆడించాలి అనుకోవట్లేదు ఇప్పుడు, ఇక ముందు కూడా అని. కాకపోతే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే బాస్, ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ అయిన రిషబ్ పంత్కి టీమిండియా టీ20 ఫార్మాట్లో అసలు స్క్వాడ్లోనే చోటు దక్కకపోవడం. సరే, పంత్ తర్వాత టీంలో స్థానం కోల్పోయిన మరో ఛాంపియన్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి ఏం తప్పు చేశాడో మరి తనని టీంకి దూరం చేస్తున్నారు. టెస్టుల్లో ఆడిస్తారు, ఓడిఐలో చోటిస్తారు, బట్ టీ20 ఫార్మాట్ వచ్చేసరికి మాత్రం తనని పక్కన పెట్టేస్తారు. అసలు నితీష్ కుమార్ రెడ్డి టెస్ట్ ప్లేయర్ కాదు, ఓడిఐ ఫార్మాట్ ప్లేయర్ కూడా కాదు. తను అసలు సిసలైన టీ20 ఫార్మాట్ ఆల్రౌండర్. మీరు ఎస్ఆర్ఎస్లో ఆడినప్పుడు చూశారు, బ్యాటింగ్తో ఎలా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడో, అలాగే బంతితో ఎలాంటి టాప్ క్లాస్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. కానీ అలాంటి వాడిని అసలు పట్టించుకోవడమే లేదు, స్క్వాడ్లో స్థానమే కల్పించడం లేదు. ఎందుకు? నితీష్ టీ20 ఫార్మాట్లో ఆడేందుకు డిజర్వ్ పర్సన్ కాదా? ఎందుకు కాదో చెప్పమంటే ఇక్కడ ఒక్కరి దగ్గర కూడా
జవాబే ఉండదు. అలాగే ఈ స్క్వాడ్లో మిస్ అయిన మరో ప్లేయర్ రవి బిష్ణోయి. టీమిండియా దగ్గరున్న వన్ అండ్ ఓన్లీ ప్రాపర్ లెగ్ స్పిన్నర్. టీంలో వాషింగ్టన్ సుందర్ ఉన్నారు, అక్షర్ పటేల్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. ఓకే, కానీ రవి బిష్ణోయిని ఎందుకు వదిలేశారు? మొన్నటి వరకు అంటే ఐపీఎల్ ముందు వరకు కూడా తను టీ20 ఫార్మాట్లో రెగ్యులర్గా ప్లేయింగ్ 11లో ఉండేవాడు కదా, వికెట్ల మీద వికెట్లు కూల్చేవాడు కదా. ఆ మధ్య ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని కూడా దక్కించుకున్నాడు. కానీ ఇప్పుడు తనకి అవకాశమే ఇవ్వట్లేదు. అసలు టీమిండియా స్క్వాడ్లో ప్రాపర్ లెగ్ స్పిన్నర్ ఉన్నాడా? లేదు కదా. మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు, ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ఉన్నాడు, బట్ టీంలో లెగ్ స్పిన్నరే లేడు. రవి బిష్ణోయి పర్ఫెక్ట్ లెగ్ స్పిన్నర్, కానీ తనకి టీంలో చోటు లేదు. ఇలా స్క్వాడ్లో వీరిని సెలెక్ట్ చేయకుండా ఆల్మోస్ట్ అందరినీ షాక్కి గురి చేసింది సెలక్షన్ కమిటీ. సరే, స్క్వాడ్ సెలెక్షన్ అయితే అయిపోయింది. వీరు ఎలాంటి పర్ఫార్మెన్స్లు ఇస్తారో ముందు ముందు చూద్దాం. అయితే ఈ 15 ప్లేయర్స్ స్క్వాడే న్యూజిలాండ్తో ఆడే టీ20 సిరీస్లో కూడా బరిలోకి దిగుతారు. అలాగే టీ20 వరల్డ్ కప్లో కూడా. అలాగే బాస్, టీ20 ఫార్మాట్లో టీమిండియా జెర్సీ మారింది. మీరు చూసారా బాస్? ఇదిగో ఇదే ఆ జెర్సీ. మరి బాస్, ఇంతకుముందు చెప్పిన 5 ఛాంపియన్ ప్లేయర్స్లలో ఎవరికి స్క్వాడ్లో స్థానం కల్పించకుండా తప్పు చేశారో మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.